దీపం 2 పథకం తెలుసు. రాబోయే రోజుల్లో మనం తల్లికి వందనం కూడా మన కార్యక్రమం చేయబోతున్నాం. గతంలో అమ్మఒడి అనేవాళ్ళు, అది మే మాసంలో ఇవ్వాలని కంకణం కట్టుకుని మనం ఫండ్స్ పోగు చేస్తున్నాం. దాదాపు 9,300 కోట్ల రూపాయలతోటి ఒకేసారి మనం క్యాష్ డిస్ట్రిబ్యూషన్ చేయబోతున్నాం. సో దాని గురించి కూడా మీరు కొంచెం ఫ్యాక్ట్ ఇస్ గవర్నమెంట్ ఇస్ ప్రిపేర్డ్ టు పే ఇన్ ద మంత్ ఆఫ్ మే బిఫోర్ ద న్యూ అకాడమిక్ ఇయర్. దాన్ని మీరు ప్రజలకు తీసుకెళ్లే విధంగా దయచేసి మీరు సహకరించి ఈ చైల్డ్ ఇంటూ 15,000, ముగ్గురుంటే 45,000, ఇద్దరుంటే 30,000 చొప్పున మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం నుంచి దానికి అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తున్నాం. మేము చేసే కార్యక్రమాల్లో ముఖ్యమైన కార్యక్రమం మిడ్ డే మీల్ ప్రోగ్రామ్. జూన్ 12 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 41,000 పాఠశాలలోనూ 4,000 సంక్షేమ హాస్టల్స్లో కూడా మనం చాలా ఫైన్ క్వాలిటీ రైస్ సపరేట్ ప్యాకింగ్ చేసి 40 కిలోల బ్యాగులో మనం సరఫరా చేయబోతున్నాం. దాన్ని మీరు మళ్ళీ ఆ రోజుకి సిద్ధం అవ్వాలి. అందరం కూడా మన పిల్లల కోసం మన బడుల్లో అద్భుతమైన మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ కొత్త విధానంతో మన ప్రజలకు తీసుకెళ్తున్నాం. దాన్ని కూడా మీరు సక్సెస్ చేయాలి. దీపం ఒకటి, ఈ రైస్ ఒకటి. ప్రొక్యూర్మెంట్ విషయంలో కూడా రైతాంగం ఎక్కడైనా సరే మీ దృష్టికి తీసుకొస్తే టార్పాలిన్స్ విషయంలో కానివ్వండి, దళారుల విషయంలో కానివ్వండి, రైస్ మిల్లర్స్ ఎంత ఇబ్బంది పెడుతున్నారనే విషయంలో మీ దృష్టికి వస్తే తప్పకుండా మీరు జేసీ గారికి చెప్పండి. ఇట్ ఈస్ అవర్ డ్యూటీ. ఎందుకంటే కమ్యూనికేషన్ అనేది వి మస్ట్ కంటిన్యూస్లీ అప్డేట్ అవర్సెల్వ్స్. కమ్యూనికేషన్ రాకపోతే కూడా పొరపాటు జరుగుతుంది. ఇంకోటి విషయం చెప్తున్నా, కమ్యూనికేషన్ విషయంలో మేము గౌరవ ఎమ్మెల్యే మైనర్ రిపేర్స్ నా దేశంలో 5,000 రూపాయలనే అయిపోతుంది. అటువంటి రిపేర్స్ అని ఉంటే మన ప్రభుత్వం నుంచి మనం చేపడతాం. ఎందుకంటే హౌసింగ్ కాలనీస్లో, ఎస్పెషల్లీ R&R కాలనీస్లో మనం ఒక భరోసా ఇవ్వగలిగితేనే వాళ్ళు తరలి వస్తారు. లేకపోతే వాళ్ళు రారు. వర్షాకాలానికి ఎవరు అక్కడ ఉండరు, ఇక్కడికే వస్తారు. కాబట్టి నిన్న మనం ప్రారంభించిన ఒక మంచి ప్రోగ్రామ్ ఏంటంటే, ఎవరైతే గిరిజన ప్రాంతాల్లో ఏజెన్సీ ఏరియాలో ఉన్న మనం వెసులుబాటు కల్పించాం. దాదాపు దీనివల్ల మన జిల్లాలోనే 8,000 మందికి మనం ప్రోత్సహించాము. నెక్స్ట్ ఫేజ్